నిన్న మనం పత్రికల్లో చూసిన విధంగా ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫండ్, పాపులర్గా పిఎం కేర్స్ ఫండ్ అని పిలుస్తాం. ఇది పార్లమెంటరీ కమిటీ అయినటువంటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, which is very important organ of the parliament, which scrutinizes the expenditure and receipts accounts of the government. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మనకందరికి తెలిసినట్లుగా చాలా ప్రాముఖ్యమైనటువంటి కమిటీ. మరి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా పవర్ లైస్ విత్ ది పార్లమెంట్. ఈ దేశంలో అమలవుతున్నటువంటి చట్టాలు కానీ, అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలను కానీ, ప్రభుత్వం యొక్క బడ్జెట్ను అప్రూవ్ చేయడమే కాకుండా ఆయా రంగాలకు కేటాయించినటువంటి డబ్బు, ఆర్థిక వనరులు సరైనటువంటి పద్ధతిలో మరి వినియోగించబడుతున్నాయా లేదా అనే దానిపైన ఓవరాల్ సూపర్విజన్ అండ్ ఓవరాల్ కంట్రోల్, ఫిజికల్ కంట్రోల్ ఉండేటువంటి ఇంపార్టెంట్ కమిటీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. దీనికి మామూలుగా అపోజిషన్ లీడర్ చైర్మన్గా ఉంటాడు, మిగతా పార్టీస్ నుంచి కూడా మెంబర్స్గా తీసుకుంటారు. మొన్న వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ ప్రైమ్ మినిస్టర్ కేర్స్ ఫండ్, పిఎం కేర్స్ ఫండ్ యొక్క నిధులు ఏ విధంగా వసూలు అవుతున్నాయి, కలెక్ట్ చేయబడుతున్నాయి, ఏ విధంగా మరి వ్యయం చేయబడుతున్నాయి, దానిపైన తప్పక స్క్రూటినీ చేయాలన్నటువంటి ఒక ప్రపోజల్ ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఆయన ప్రపోజల్ ఆ కమిటీ ముందు పెడితే, ఆ కమిటీలో ఆయన ఆదిత్య రంజన్ చౌదరి, ది పార్లమెంటరీ పార్టీ లీడర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, దాంట్లో మెజారిటీ సభ్యులు బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఈ కోవిడ్-19 కరోనా వైరస్ ఈ లాక్డౌన్ సందర్భంలో ఈ పెండమిక్ను గవర్నమెంట్ ఏ విధంగా డీల్ చేస్తూ ఉంది, ఏ విధంగా మరి యొక్క సమస్య పైన నిధులను ఖర్చు పెడతా ఉంది, ఆ నిధులలో భాగంగా పిఎం కేర్స్ ఫండ్ ఏ విధంగా వర్క్ చేస్తూ ఉంది, మరి కలెక్షన్ ఆఫ్ డొనేషన్స్ లేకపోతే డిస్బర్స్మెంట్ ఆఫ్ ఫండ్స్, వీటన్నిటిపైన ఒక ఓవర్ వ్యూ స్క్రూటినీ చేయాలన్నటువంటి ఒక ప్రపోజల్ పెడితే, ఆ ప్రపోజల్లో మామూలుగా పార్లమెంటరీ పార్టీ కమిటీలకు ఎక్కువ మంది హాజరు గారు, ఏం పెద్ద. కానీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఈసారి బీజేపీ ఫుల్ స్ట్రెంత్ మెంబర్స్, మెజారిటీ మెంబర్స్ వాళ్ళను ప్రతి అందరినీ కూడా దే హ్యావ్ ఎన్ష్యూర్డ్ ది అటెండెన్స్ ఆఫ్ ఆల్ ది బీజేపీ మెంబర్స్ ఆఫ్ దట్ కమిటీ. ఆ విధంగా చేసి ఈ ప్రపోజల్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పెట్టినప్పుడు దాన్ని నిర్ద్వందంగా ఖండించి, ఈ కోవిడ్-19 పెండమిక్కు సంబంధించినటువంటి ఈ ఆదాయ వ్యయాలు కానీ లేకపోతే ఖర్చులు కానీ ఏ విధంగా డీల్ చేస్తాను దానిపైన స్క్రూటినీ చేయకుండా, మరి ప్రత్యేకంగా పిఎం కేర్స్ ఫండ్ పైన ఎటువంటి పార్లమెంటరీ కంట్రోల్ కానీ సూపర్విజన్ లేకుండా పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఆ యొక్క ప్రపోజల్ను రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి మనం మరి వార్తల్లోనూ పేపర్లోనూ చదివాం. ఈ సందర్భంగా నేను ఒకటి మీకు అందరికీ మనవి చేయదలుచుకోను. ఇంతకుముందే నేను దీనిపైన ఒక వ్యాసం కూడా రాశాను. 28/3/2020 సంవత్సరంలో మనం ఎదుర్కొంటున్నటువంటి కోవిడ్-19 కరోనా వైరస్ యొక్క పెండమిక్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, ఆ ట్యాకిల్ చేసేదానికి సరైనటువంటి నిధులను సేకరించాలనేటువంటి ఒక ఉద్దేశంతో సెంట్రల్ క్యాబినెట్, సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కేర్స్ ఫండ్ అనేటువంటి ట్రస్ట్ను ఏర్పాటు చేసినట్లు మనం చూస్తున్నాం. మరి దీనికి ముఖ్య ఉద్దేశము ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ పెండమిక్ను ఎదుర్కోవడం అండ్ టు ప్రొవైడ్ రిలీఫ్ టు ది అఫెక్టెడ్ హు ఆర్ ఇన్ డిస్ట్రెస్. ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు ఆ రోజు చెప్పింది ఏమంటే, ఆయన చెప్పింది, ఇట్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ స్ట్రెంథెనింగ్ ది ఫైట్ అగైన్స్ట్ కోవిడ్-19. ఇట్ విల్ ఫర్దర్ అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ ట్రీట్మెంట్ అండ్ ఎంకరేజ్ రీసెర్చ్ ఆన్ ది వేస్ టు బీట్ కరోనా వైరస్. ఆ విధంగా చెప్తూ స్పెసిఫిక్ పర్పస్ కోసం ఏర్పాటు చేశాం. మరి దీనికి అందరికీ కూడా ఈ అర్జున ఆల్ ది పీపుల్, మరి ప్రజలని సంస్థలందరినీ కూడా ధారాళంగా విరాళాలు ఇవ్వమని చెప్పి మనమందరం కలిసి ఈ యొక్క ఛాలెంజ్ని ఎదుర్కొందాం, దానికి మీరందరూ కలిసి రావాలని ఆ యొక్క ఎయిమ్తోని ఈ పిఎం కేర్స్ ఫండ్ ట్రస్ట్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పిఎం కేర్స్ ఫండ్ ట్రస్ట్ క్యాబినెట్ ఏర్పాటు చేసిన తర్వాత వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ బి ద చైర్మన్. అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఇట్లా 3-4 మినిస్టర్లు,
and 2 persons selected by the Prime Minister will be the members of the trust. మరి ఈ విధంగా మరి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కేర్స్ ఫండ్ యొక్క మీరు ఎంబ్లం కానీ ఇవన్నీ చూసినప్పుడు భారత ప్రభుత్వ చిహ్నమే ఉంటుంది. ఇది భారత ప్రభుత్వంలో ఒక అంతర్భాగము, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసులో ఒక అంతర్భాగం అనేటువంటి అర్థాన్ని అందరికీ ఇచ్చే విధంగా దాని యొక్క పని విధానాలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ హోము, ఫైనాన్సు అండ్ డిఫెన్స్ మినిస్టర్లు వాళ్ళు కూడా బై వర్చ్యూ ఆఫ్ దేర్ ఆఫీస్ పబ్లిక్ అథారిటీస్గా. సో ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్ అథారిటీ, మినిస్టర్స్ పబ్లిక్ అథారిటీ. మరి ప్రైమ్ మినిస్టర్ కేర్స్ ఫండ్ ఈరోజు ఒక ట్రస్ట్గా ఏర్పడినప్పుడు మరి ఇది ప్రజలకు జవాబుదారీగా ఉంటుందా లేదా? ఇంతకుముందు పిఎంఎన్ఆర్, ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ ఉండింది. ఆ రిలీఫ్ ఫండ్ ద్వారా ఇటువంటి ఎక్సిజెన్సీస్, న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేదానికి ప్రజల నుంచి విరాళాలను సేకరించి దాని ద్వారా మరి ప్రైమ్ మినిస్టర్ యొక్క డిస్క్రిప్షన్తోని ఫండ్స్ రిలీజ్ చేస్తూ దాన్ని ఖర్చు పెట్టేవారు. దానికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా దానిపైన ఓవర్వ్యూ ఉండి కొంత దాన్ని సూపర్వైజ్ చేసేదానికి ఆస్కారం ఉండేది. పార్లమెంటరీ కమిటీస్ కూడా, ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వీటన్నిటి కూడా స్క్రూటినీ చేసేది ఉండేది. బట్ ఇక్కడ అది పెట్టుకొని కూడా అది యాక్చువల్గా అది ఒక ఇట్స్ ఓన్లీ నథింగ్ బట్ డూప్లికేషన్ ఆఫ్ పిఎంఎన్ఆర్ఎఫ్. దానిపైన ప్రజల్లో నుంచి, వివిధ వర్గాల నుంచి, అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి, మేధావుల నుంచి కూడా ఒక రకమైనటువంటి క్వశ్చన్ వచ్చింది, ఎందుకు అది ఉండగా మళ్ళీ మీరు ఏర్పాటు చేశారని. దానికి ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధినేత కానీ, మరి మోడీ గారు కానీ, ఆయన మెంబర్స్ కానీ ఎవరు ఇంతవరకు దానికి సంబంధించినటువంటి జవాబులు ఇవ్వలేదు. మనకందరికీ తెలిసినట్లుగా ఈ పిఎంఎన్ఆర్ఎఫ్ ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే దాదాపు 10,000 కోట్ల రూపాయల నిధులు డొనేషన్స్ ఇక్కడికి వచ్చాయి. మరి డొనేషన్స్ వచ్చి దాన్ని ఏ విధంగా కలెక్ట్ చేశారు, ఏ విధంగా డిస్బర్స్మెంట్ చేస్తున్నారు అనేది ఇంతవరకు కూడా ఇట్ రిమైన్స్ ఏ మిస్టరీ. సో చాలా మంది ఎందుకు ఇది పెట్టినారు, మరి దీనివల్ల ఏంటి ఉపయోగము, మరి మీరు ఏ విధంగా ఫండ్స్ కలెక్ట్ చేస్తారు, ఏ విధంగా దీనికి అకౌంట్ చెప్తారని చెప్పి చాలా మంది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్, సమాచార హక్కు కార్యకర్తలు వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. మరి ప్రయత్నం చేసి మే నెలలో ఒక ఆయన హర్ష కందుకూర్ అనేటువంటి బెంగళూరు అతను ఒక ఆర్టీ అప్లికేషన్ పెట్టాడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కు. మీరు ఈ విధంగా మీరు పెట్టారు, దీనికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్, తర్వాత కలెక్షన్ ఆఫ్ డొనేషన్స్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫ్ ది అమౌంట్ కలెక్టెడ్, వీటన్నిపైన మీరు మాకు సమాచారం ఇవ్వండి అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు చెప్పింది ఏమంటే, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ చెప్పిన రెస్పాన్స్, బాబు ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెక్షన్ 2 కింద హెచ్ కింద ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్స్ కేర్స్ ఫండ్ ట్రస్ట్ ఈజ్ నాట్ ఎ పబ్లిక్ అథారిటీ, కాబట్టి అంటే ఇది ప్రభుత్వ సంస్థ కాదు, కాబట్టి మీకు నేను ఎటువంటి సమాచారం ఇచ్చేదానికి మీకు వీలు లేదు, ఇవ్వబడదు అని చెప్పారు. మరి ఒకసారి మనం చూస్తే ఆ ఫంక్షనింగ్ అందరూ చూస్తే ఇది ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వ్యక్తిగత హోదాలో ట్రస్ట్ చైర్మన్ కాదు. అదేవిధంగా హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిగత హోదాలలో ప్రైవేట్, ఇట్స్ నాట్ ప్రైవేట్ ట్రస్ట్. ఇంకొకటి ఏమున్నది, ఇప్పుడు దీనికి కూడా ప్రభుత్వం సంస్థల నుంచి నిధులు వస్తూ ఉన్నాయి, ప్రైవేట్ సంస్థల నుండి నిధులు ఇస్తాం, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్. దీనికి ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఎగ్జామ్షన్స్, అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ కూడా మరి ఆ విధంగా దానికి ఎగ్జామ్షన్ ఉంది. అదేవిధంగా 100% ఎగ్జామ్షన్ ఈస్ గివన్ టు దిస్ ట్యాక్సెస్, ఇన్కమ్ ఐటీ కానీ దీనిపైన కూడా మరి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇవన్నీ ఎగ్జామ్షన్ ఇస్తే మామూలుగా మనం ఆర్టీఐ యాక్ట్ కన్నా మనం చూస్తే ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 2లో ఏవేవి ఆర్టీఐ యాక్ట్ కిందకి మనకు వస్తాయన్నప్పుడు నేను మీ దృష్టి ఒకటి చెప్తా ఉన్నాను. ఇక్కడ మామూలుగా ఆర్టీఐ యాక్ట్ అయితే యాజ్ పర్ ఆర్టీఐ యాక్ట్ పబ్లిక్ అథారిటీ మీన్స్ ఎనీ అథారిటీ, బాడీ ఆర్ ది ఇన్స్టిట్యూషన్, ఏ సంస్థ అయినా కానీ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆర్ బై ద పార్లమెంట్ ఆర్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఆర్ బై ఆర్డర్ ఆఫ్ ది అప్రోప్రియేట్ అథారిటీ గవర్నమెంట్. అది కాకుండా ఈ యొక్క ఏది వస్తాయి ఆర్టీఐ యాక్ట్ పరిధి లేకంటే ద బాడీస్ ఓన్డ్ ఆర్ కంట్రోల్డ్ ఆర్ సబ్స్టాన్షియలీ ఫైనాన్స్డ్ బై ద గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ యొక్క సహాయం పొందుతున్నటువంటి సంస్థలు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ సబ్స్టాన్షియలీ ఫైనాన్స్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బై ద ఫండ్స్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్. సో పార్షియలీ ఆర్ ఫుల్గా కానీ ఎయిడెడ్ ప్రభుత్వ యొక్క సంస్థల నుంచి వస్తున్నటువంటి నిధులు ఏదైతే పొందుతున్నాయో అవన్నీ కూడా ఆర్టీఐ యాక్ట్ పరిధిలోకి వస్తున్నాయన్నారు. ఇక్కడ మనం చూస్తే ప్రైమ్ మినిస్టర్స్ కేర్స్ ఫండ్కి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే డిఫెన్స్, హోమ్ మినిస్ట్రీ, ఈవెన్ సుప్రీంకోర్టు స్టాఫ్, అదేవిధంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి, ప్రభుత్వ సంస్థల నుంచి వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ ఫండ్స్ డొనేషన్స్ రూపంలో ఇవ్వబడినాయి. కాబట్టి ఇది పార్షియలీ
ఫైనాన్స్డ్ బై గవర్నమెంటల్ ఏజెన్సీస్ అండ్ ఇట్ ఈస్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్. ఆ విధంగా పబ్లిక్ అథారిటీ హెడ్గా ఉన్నప్పుడు హౌ ఇట్ కెనాట్ కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్? ఇట్స్ అన్ అన్ఎక్స్ప్లికబుల్ రీజన్ వై ద సీక్రెసీ ఇస్ బీయింగ్ మెయింటైన్డ్ అనేది మనం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అప్పటి నుంచి కూడా మార్చి నెల నుంచి కూడా దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు దీంట్లో దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? వాట్ ఈస్ ది పర్పస్ బిహైండ్ దిస్ సీక్రెట్ అండ్ బిహైండ్ నాట్ డిస్క్లోజింగ్ ది details of the collection of donations and disbursement of the donations collected from the governmental bodies and also from the private institutions, though it is a non-governmental organ, and why it is not subject to the scrutiny of control and auditor general. దీనికి ప్రైవేట్ ఆడిటర్ను పెడతారు, ఇండిపెండెంట్ ఆడిటర్ను పెడతారనుకున్నారు. బట్ ఇన్స్పెక్టర్ పిఎంఎన్ఆర్ఎఫ్ కూడా ఇండిపెండెంట్ ఆడిటర్ ఉన్నా కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ దాన్ని చేస్తా ఉన్నట్టు 2019 వరకు ఆ అకౌంట్స్ ఆడిట్ చేసినట్టు గవర్నమెంట్ రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. మరి ఈరోజు ఒక ఇంపార్టెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి పర్వ్యూలో కూడా దీన్ని రాకుండా మరి చేస్తా ఉన్నారంటే దీని వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటి? ఇది చాలా మందికి ఇట్స్ ఎ పజల్, ఇట్స్ అన్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్. సో ఫార్ నన్ ఆఫ్ ది రెస్పాన్సిబుల్ పర్సన్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ టు ది మెంబర్స్ ఆఫ్ ది ట్రస్ట్ ఆర్ ఇన్ ది రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఫ్రమ్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ వాళ్ళు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పబ్లిక్ ఎట్ లార్జ్. ఎందుకు మేము దీన్ని పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకు ఎక్కడ నుండి నిధులు వస్తా ఉన్నాయి, ఎందుకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు COVID-19 ఫైట్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నాయి. మరి ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు ఇవ్వచ్చు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీను సూపర్వైజ్ చేయకపోతే ఎవరు చేయాలి? డస్ దే నాట్ కమ్ అండర్ పబ్లిక్ ఫండ్స్ ఆర్ పార్షియలీ ఫైనాన్స్డ్ ఆర్ ఎయిడెడ్ బై ది గవర్నమెంటల్ ఏజెన్సీస్? దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వ సంస్థల నుంచి, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వసూలు చేసినట్లు మరి పేపర్లో న్యూస్ వస్తూ ఉంది అని చెప్పి. ఇంతకు ఒక డిఫెన్స్ డిపార్ట్మెంట్లోనే, ఒక డిఫెన్స్ సెక్టార్లోనే 500 crores. అదేవిధంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, లేకపోతే అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ దాదాపు 5 కోట్ల రూపాయలు విత్ ఇన్ ఎ వీక్. ఇంకా ప్రైవేట్ ఫర్మ్స్, ప్రైవేట్ ఇండివిజువల్స్, సినిమా యాక్టర్స్, అదేవిధంగా ఈరోజు రిలయన్స్ కానీ మిగతా కంపెనీలు కానీ 100 కోట్ల రూపాయలు అక్కడ ఇస్తున్నట్లు మనకు మరి సమాచారం ఉన్నది. దాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కదా. ప్రజల్లో అనుమానాలు వస్తాయి, దేని కొరకు ఈ ఫండ్స్ వసూలు చేస్తారు? నువ్వేదో పెట్టిందేమో COVID-19 కరోనా వైరస్ ను ఫైట్ చేయడానికి, అదేవిధంగా ప్రజలను డిస్ట్రెస్ నుంచి కాపాడడానికి అన్నారు. అక్కడక్కడ కొంత అమౌంట్ ఇస్తున్నారు. బట్ ఇస్తున్నప్పుడు ఈ కలెక్షన్స్ తర్వాత డిస్బర్స్మెంట్ ప్రజల ముందు పెట్టడానికి ఏం అభ్యంతరం ఉంది? ఈరోజు పార్లమెంటే సుప్రీం. చట్టాలు చేయడంలో కానీ, లేకపోతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పార్లమెంటు, ఆ పార్లమెంట్ చేత మరి అపాయింట్ చేయబడినటువంటి, ఎలెక్ట్ చేయబడినటువంటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కేవలం మీ యొక్క మెజారిటీని అక్కడ పెట్టుకొని దాన్ని అటువంటిది అకౌంట్స్ కమిటీ దృష్టిలో రాకుండా, సూపర్విజన్ లేక రాకుండా చేయడం అనేది మరి మోడీ గారు ఆయన ఏం చెప్పారు? ఇంతకుముందు ఆయన ప్రభుత్వం తీసుకొచ్చి మాది చాలా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, చాలా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, అకౌంటబుల్ టు ద పీపుల్, ఆ విధంగా మేము చాలా బాధ్యతతో పనిచేస్తామని చెప్పారు. మరి ఇక్కడ పార్లమెంటు సూపర్విజన్ లేకుండా, కంట్రోల్ అనే ఆర్డర్స్ సూపర్విజన్ లేకుండా, ప్రజలకు బాధ్యత వహించకుండా ఈ PM కేర్స్ ఫండ్ యొక్క నిధులు ఏ విధంగా మరి చేయాలి? ఈరోజు అన్ని ప్రభుత్వ ఉద్యోగులు మీరు ఒక రోజు జీతం సంవత్సరం పాటు ఇవ్వాలన్నటువంటి నిబంధనలు కూడా కొన్ని పెట్టినట్లు డిపార్ట్మెంట్స్ లో పేపర్లో వార్తలు వచ్చాయి. మరి ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వసూలు చేసేటప్పుడు అది హౌ కెన్ టర్మ్ ఇట్ యాజ్ ఏ ప్యూర్లీ వాలంటరీ డొనేషన్ కాదు కదండి. మరి అటువంటిప్పుడు దీన్ని ప్రభుత్వం నిజంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజల్లో చాలా అనుమానాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ విధంగా సేకరించిన నిధులు కేవలం వ్యక్తిగత ప్రాబల్యం కోసమో, లేకపోతే వ్యక్తిగత ప్రచారం కోసమో, పర్సనాలిటీ బిల్డప్ కోసమో, పబ్లిసిటీ కొరకు, లేకపోతే సెలెక్టెడ్ ఫేవరబుల్ ఇన్స్టిట్యూషన్స్ కు, లేదా ఇండివిజువల్స్ కు, లేదా స్టేట్స్ కు, ఆ విధంగా అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకి ఇచ్చేదానికి, లేకపోతే ఇంకా ఏమన్నా వేరే పర్పసెస్ ఉన్నాయా? ఈ విధంగా వచ్చిన నిధుల ద్వారా రాజకీయంగా ఏమైనా ఉపయోగించుకుంటారా? మరి ఇవన్నీ కూడా అనుమానాలు వస్తాయి. అనుమానాలను నివృత్తి చేయాలంటే తప్పనిసరిగా ఆడిట్ అండ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క సూపర్విజన్ ఉండాలా, పార్లమెంటరీ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క సూపర్విజన్ ఉండాలా. ఈ బడ్జెటరీ ప్రపోజల్స్ కానీ, లేకపోతే ఎక్స్పెండిచర్ కానీ మరి ఆర్టికల్ 280 కింద పార్లమెంటుకు ఉన్నటువంటి ఆ యొక్క మరి పవర్స్ కూడా మరి వీటన్నిటి పరిధిలోకి వస్తే తప్ప ప్రజలకు ఒక సాటిస్ఫాక్టరీ ఆన్సర్ దొరకదు, ఒక కాన్ఫిడెన్స్ దొరకదు. మీరు ఓపెన్ గా, ట్రాన్స్పరెంట్ గా ఉంటే ఇంకా చాలా మంది కూడా మరి దీని కొరకు ఆర్టికల్ 280 కింద
మరి మనకు తెలుసు కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా ఇవన్నీ ఉన్నాయి. మరి ఇట్లా మనం రాజ్యాంగ పరిధిలో పార్లమెంటు పరిధిలో పనిచేయాల్సినటువంటి ఈ ప్రైమ్ మినిస్టర్స్ కేర్ ఫండ్ ఒక పక్క పిఎంఎన్ఆర్ఎఫ్ ఉన్నా దాని అది ఎగ్జిస్టెన్స్ లో ఉన్నా దాంట్లో ఇంకా దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఉన్నాయని కూడా అకౌంట్స్ లో మనం చెప్పారు. మరి అది పెట్టి దీని డూప్లికేషన్ కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ పైన గవర్నమెంట్ సంస్థలకు కానీ లేకపోతే దీనికి కానీ ఎటువంటి కంట్రోల్ లేదు, సూపర్విజన్ లేదని చెప్పడం ఇది సరైనటువంటి విషయం కాదు. కాబట్టి దిస్ మిస్టరీ షుడ్ బి రిజాల్వ్డ్. ఏ విధంగా ఈ యొక్క సందేహాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యత ప్రధానమంత్రి గారి పైన ఉంది, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ పైన ఉంది, ఆ మెంబర్స్ పైన ఉంది. ఆ విధంగా కాకపోతే ప్రజల్లో మరి అనేకమైనటువంటి అనుమానాలు దారితీస్తాయి. ఆ విధంగా తీసినప్పుడు మీరు ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం, ఓపెన్ ప్రభుత్వం, ప్రజలకు జవాబుదారీ ప్రభుత్వం అన్న దానికి అర్థం లేకుండా పోతుంది. మరి దీనిపైన ప్రజలు కూడా మనం అందరం కూడా దీన్ని స్పందించి ఏ విధంగా ఈ యొక్క పిఎం కేర్స్ ఫండ్ నిధులు వసూలు చేయబడుతున్నాయి, లేకపోతే ఖర్చు పెట్టబడుతున్నాయి, పంపిణీ చేయబడుతున్నాయి, వీటన్నిటిపైన ఒక పారదర్శకమైనటువంటి విధానాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా ఈరోజు మేము న్యాయవాదులందరం కూడా చాలా మంది ఇప్పుడు అన్ని వర్గాల వారి న్యాయవాదులందరూ కూడా ఈ COVID-19 కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల న్యాయ వ్యవస్థ కూడా స్తంభింపబడి ఎటువంటి మరి వృత్తిపరమైనటువంటి అవకాశాలు లేనటువంటి వాళ్ళకు కూడా పిఎం కేర్స్ ఫండ్ నుంచి మీరు నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ఆయా బార్ కౌన్సిల్లకు మీరు పిఎం కేర్స్ ఫండ్ నుంచి మీరు ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు పిఎం కేర్స్ ఫండ్ లో డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ఎవరి కొరకు COVID-19 ఫైట్ చేయడానికే. ఈరోజు కొంత కిట్స్ కు తర్వాత ఎక్కడో కొన్ని టెస్టులకు దాంట్లోకి ఇస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మరి దీన్ని కొంచెం పారదర్శకంగా మీరు చేసి మరి ఈ సమయంలో అన్ని కూడా ప్రజల ముందు పెట్టి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిధిలోకి తీసుకొని వచ్చి అదేవిధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క మరి ఆడిట్ కిందికి ఈ యొక్క పిఎం కేర్స్ ఫండ్ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత మరి తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ప్రజలు కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించి వచ్చినట్టు, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజల నుంచి, ప్రభుత్వ సంస్థల నుంచి ఈరోజు గవర్నమెంట్ యొక్క ఎంబ్లమ్ను బట్టేగా డబ్బులు ఇస్తున్నారు. గవర్నమెంట్ ఎంలో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, మినిస్టర్స్, పబ్లిక్ అథారిటీ, దే ఆర్ మెంబర్స్ ఆఫ్ ది ట్రస్ట్. సో ఇట్ కెనాట్ బి టర్మ్డ్ యాజ్ అ ప్రైవేట్ ట్రస్ట్. It is partially and in fact fully financed by, aided by the government, headed by the Prime Minister. కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు, పార్లమెంటుకు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పిఎం కేర్స్ ఫండ్ లో ఉన్నటువంటి అపోహలను, తర్వాత అనుమానాలను తప్పనిసరిగా నివృత్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ప్రైమ్ మినిస్టర్ గారికి, వారి యొక్క మరి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వారికి నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఉన్నటువంటి నిధులను ఈరోజు ఎంతో కష్టపడుతున్నటువంటి అనేక వర్గాలు, న్యాయవాదులు, అదేవిధంగా మరి వలస కార్మికులు, పని లేనటువంటి ఉపాధి కోల్పోయినటువంటి వాళ్లకు, మరి అదేవిధంగా రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో కష్టపడి చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, మరి రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అత్యవసర సమయంలో ఈ నిధులు పంపిణీ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.